2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అండ్ అలాగే ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం కలిగించే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము, అసలు వక్రము అనేటువంటిది ఏమిటి అంటే జనరల్లీ వక్రము అనేటువంటిది రివర్స్ మోషన్ అని వెనక్కి వెళ్తూ దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ, సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి ట్రావెల్ చేయడం లాంటివి ఎక్కడ కూడా కనబడవండి. అయితే దీని యొక్క అర్థం ఏంటంటే ఇది ఒక భ్రాంతి. దీని యొక్క అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం ఫాస్ట్ మూవింగ్ అంటే వాటిలో చేంజెస్ కలిగినప్పుడు వాటి ప్రయాణంలో మనకి వక్రము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల్లో భిన్నమైనటువంటి మార్పులు మానవుల మీద, జీవరాశుల మీద ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్లీ మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున ఆల్రెడీ శని ట్రాన్సిట్ అనేటువంటి జరిగిందండి. కుంభరాశిలో సంచారం చేసేటువంటి శని మీనరాశిలోకి వెళ్ళడం జరిగింది. మీనరాశిలో జనరల్లీ శని అనేటువంటి ఆయన మందగమనుడు, అంటే చాలా స్లోగా వెళ్తుంటారనమాట. శని మీ జాతకంలో కావచ్చు, నా జాతకంలో కావచ్చు, ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా స్లోగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వక్రము రెట్రోగ్రేషన్ అనేటువంటి జరుగుతుందో ఫాస్ట్గా ఆపోజిట్ అనమాట అండి. ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ అనమాట. ఉదాహరణకి అష్టమ శని అనేటువంటి తీసుకున్నారనుకోండి, అష్టమంలో ఉండేటువంటి శని లాసెస్ని ఇస్తారు, మానసిక ఒత్తిడిని ఇస్తారు, తర్వాత ఫైనాన్షియల్ లాస్ని ఇస్తూ ఉంటారు, అన్నింటిని కూడా వాహన ప్రమాదాలు ఇస్తూ ఉంటారు. అది స్లోగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి మనం చెప్పలేం, చార్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. అదే రేట్రోగ్రేడ్ అయినప్పుడు అంటే వక్రించినప్పుడు జాతకంలో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. విత్ ఇన్ డేస్లో యాక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటిది ఈ యొక్క వక్రం అండి. సో ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి మీనరాశిలో ఈ యొక్క శని అనేటువంటి ఆయన వక్రించి జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు వక్రించారండి. అంటే సుమారుగా 4.5 మాసాల పాటు 140 రోజుల పాటు వక్రించడము. దీనివల్ల ప్రతి రాశి మీద భిన్నమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. కొందరికి శుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి అశుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి క్లిష్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శని అనేటువంటి ఏ ప్లానెట్కైనా దృష్టి అనేటువంటిది ఉంటుందండి. ఆస్పెక్ట్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు శనికి మనం మాట్లాడుకుంటే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3, 7, 10 అనేటువంటిది. అంటే శని మీనరాశిలో ఉన్నారు, ఆయన నుంచి థర్డ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, వృషభ రాశి అవుతుంది. 7th ఆస్పెక్ట్ కన్యారాశి, 10th ఆస్పెక్ట్ ధనస్సు రాశి. ఈ 3 రాశులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఎవరి యొక్క జన్మరాశి బట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి భిన్నంగా చాలా మారుతూ ఉంటాయండి. ప్రధానంగా శని పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా వక్రించి వెనక్కి వెళ్తూ కుంభరాశిలో కనుక శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పచ్చు. అంటే చాలామందికి ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి కూడా అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా శని తన యొక్క హానికరమైన శని బాధల్ని తగ్గించి కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించేటువంటి యోగం కొంతమందికి ఉంటే, మరికొంతమందికి లేనటువంటి దోషం కూడా ఈ 4 మాసాలు వచ్చేటువంటి ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి. సో ఎవరెవరికి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం డీప్గా ఇప్పుడు మాట్లాడదామమ్మా. శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, అంటే మనం వాడుకలో చాలామంది శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. కానీ అలా కాదండి. శని అనేటువంటి ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, తర్వాత ఈ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, కష్టము, ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ, ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా శని ఇస్తారండి. శని కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎవరి సహాయం కూడా అవసరం లేదు, అడవిలో పెట్టినా ఎదగగలగడు. ఆ స్థానం బట్టి కొంతమంది అడవిలో వదిలేసినా అడవిలో ఉండేటువంటి పొల మొక్కల్ని తీసి బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతారు. అంటే ఆ తెలివితేటలు ఉంటాయి. అడవి అనేటువంటిది తెలియని అంధకారంతో సమానం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో. అలా ఏంటి అంటే శని అనేటువంటి ఆయన అంత స్ట్రాంగ్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. శని అనేటువంటి ఆయన మనం సృష్టిలో మనం గమనిస్తే ఆయిల్ అండ్ పెట్రోలియం, పెద్ద పెద్ద కంపెనీస్, రిలయన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావితం మీద నడుస్తూ ఉంటాయి. శని అనేటువంటి ఆయన ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక దిగ్గజాలు ఎదగాలని, ఛాంపియన్స్ కింద ఎదగాలన్నా, గేమ్స్లో బాగా రాణించాలన్నా శని. అంటే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క హ్యూజ్ సక్సెస్ కనబడుతూ ఉంటుందండి ఒక్కొక్క డొమైన్లో. అలా శని అనేటువంటి ఆయన చాలా హ్యూజ్ అనమాట, చాలా పెద్దది. ఆయన యొక్క డొమైన్ కావచ్చు, ఆయన సామ్రాజ్యం కావచ్చు, చాలా పెద్దది. అలాంటి ఆయన బాగున్నప్పుడు ఎలా ఉంటాయి, బాలేనప్పుడు ఎలా ఉంటాయి. బాగున్నప్పుడు ఇవన్నీ ఉంటే, బాలేనప్పుడు బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, చికాకులు, కష్టాలు, క్రైమ్స్, దొంగతనాలు ఇలాంటివన్నీ ఇస్తుంటారు.
సో ఎవ్రీ పర్సనల్ చార్ట్, సింగిల్ పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా శని అనేటువంటి ఆయన బాగుండాలి. అందుకే మనం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళందరినీ ఆరాధన చేసిన ఎవరినైనా ఆరాధన చేసినా శని బాధలు తగ్గుతూ ఉంటాయి. సో శని మనకు ఫేవరబుల్గా మారుతూ ఉంటారు. మరి ఆశ్లేష నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? దాంతోపాటు ఈ 4 నెలలు వారు ఏ ఏ పనుల్లో, కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. ఆశ్లేష నక్షత్రము, ఆశ్లేష సర్పారుతు అంటామండి. అంటే జనరల్లీ కార్మిక్ దోషాస్ అనేటువంటివి, అంటే కర్మ దోషాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సర్పదోషములు కానీ, బ్రాహ్మణ శాపములు కానీ, కన్యా శాపములు కానీ, ఋషి శాపములు కానీ, శునక శాపములు కానీ, గోశాపములు కానీ, లేకపోతే ఈ యొక్క గురునిందా శాపములు కానీ ఏమైనా ఉండొచ్చు. అలాంటి శాపాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు, పూర్వ పాపము అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు ఆశ్లేష నక్షత్రంలో పుడుతూ ఉంటారు. అదేమీ పెద్ద ఇదేమీ కాదు. సో జనరల్లీ ఆస్ట్రాలజీ పరంగా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో జన్మించారంటే. అయితే ఇది ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామంటే, వీళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలండి. ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు ఏ కష్టం వస్తుంది అనుకుంటే కనుక దానికి ఏదో ఒక కర్మ కారణం అయ్యే ఉంటుంది. దానికి పరిహారార్థం పుణ్య కార్యక్రమాలు కానీ, దాన ధర్మాలు కానీ చేస్తుంటే మన కర్మ అనేటువంటి స్లోగా బర్న్ అయిపోతుంటుంది. సో ఇక్కడ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 9వ స్థానంలో శని వక్రించున్నారు. 8వ స్థానం అనేటువంటిది ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది 4 months కూడా. అష్టమ శని అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం మూలన మేజర్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వాహన ప్రమాదములు కావచ్చు, ఇంకో విషయం చెప్పాలి అనుకుంటే ఈ యొక్క మానసిక ఒత్తిడి కావచ్చు, ఎనీథింగ్ అండి. అన్ని విషయాలను గాయాలు పాలయ్యేటువంటి అవకాశము, ఆరోగ్యము అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ అష్టమము అంటే సడన్ చేంజెస్ అండి. ఫాస్ట్గా చేంజ్ అయిపోతున్న సిచ్యువేషన్ వీళ్ళ కంట్రోల్లో ఉండదు. ఈ రోజు దాకా నా వైపే ఉంది, నేను ఏం చేస్తున్నది కరెక్ట్, అన్నీ సక్సెస్ అయిపోతాయి అనుకున్న వాళ్ళకి రేపటి నుంచి అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. భయం అనేటువంటిది వస్తుంది. సో దీని అంతటికీ కారణం ఏంటి? అష్టమంలో శని ఉండడం. ఆస్ట్రాలజీలో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క భావంలో, అంటే ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క ప్లానెట్ ఉన్నప్పుడు ఎలాంటి ఉంటుందనేటువంటిది మన జీవితంలో జరిగేదానికి ఇండికేషన్. మనం ఆ టైంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడు గురుబలం అనేటువంటిది లేదు. అంటే దాని అర్థం ఏమిటి? 12వ స్థానంలో ఉన్నాడు అంటే ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. శుభకార్యాలకి కావచ్చు, ఎనీథింగ్, దేనికైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అప్పులు పాలు అవ్వడం, లోన్స్ ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డబ్బులు మితిమీరి ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు, అనవసరమైన ఖర్చులకు వెళ్ళకూడదు, ఆరోగ్యాన్ని జాగ్రత్త. బికాజ్ ఎందుకు? ఆరోగ్యం విషయంలోనే కొన్ని లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు అయ్యేటువంటి యోగం ఉంటుంది ప్రతి ఒక్కరికండి, హాస్పిటల్స్కి వాటికి కూడా. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు యాక్చువల్లీ అష్టమ శని కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ డబ్బులు పోయేటువంటి యోగం ఉంటుంది. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదములు కానీ, ఇలాంటి ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి ఇంకొక 3 మంచి విషయాలు ఏంటంటే అండి, శనికి సంబంధించి థర్డ్ ఆస్పెక్ట్ అయినటువంటి వృషభం వీళ్ళకి 11th హౌస్ అవ్వడం మూలాన వీళ్ళ స్కిల్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి మంచి పేరు రావడం, గుర్తింపు తెచ్చుకోవడం, వీళ్ళ స్కిల్కి తగినటువంటి ఫలితం. అంటే కష్టపడతారు, ఇప్పటిదాకా ఫలితాలు లేవు, కానీ ఈ 4 monthsలో ఖచ్చితంగా పడిన కష్టానికి ప్రతిఫలాన్ని చూసే యోగం ఉంటుంది. అండ్ ఇంకొకటి హెల్త్ ఇష్యూస్ అండి, ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గడం. సో ఎలా తగ్గుతాయి అంటే వీళ్ళ యొక్క జీవన విధానంలో వీళ్ళే చేంజ్ అనేటువంటిది చేసుకోవడం. అంటే ఆహార నియమాలు మార్చుకోవడం, ఎక్సర్సైజ్ అనేటువంటి చేయడం, ఎనీథింగ్ కొత్తగా వీళ్ళ యొక్క జీవితాన్ని రీఫ్రెష్గా చేసుకోవడం, రీస్టార్ట్ అనేటువంటి చేయడం. వీళ్ళ తప్పులు వీళ్ళే గుర్తించి నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండాలి, నాకు ఇంతమంది శత్రువులు ఉన్నారు, శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం, అంటే శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవడం లౌక్యంతో, అది చాలా గొప్ప విషయం. అది కూడా ఈ 4 monthsలో వీళ్ళకి కలిగేటువంటి యోగం కనబడుతోందండి. తర్వాత అప్పులు, నేను ఇప్పటిదాకా ఉన్నటువంటి నా పరిస్థితి ఏమిటి, నాకు అప్పులు ఎంత ఉన్నాయి, నా ఇన్కమ్ ఏంటి, సో దీన్ని ఎలా కవర్ చేయాలి, ఫాస్ట్గా ఎలా రికవర్ అవ్వాలి, దానికి తగిన కష్టం నేను ఏం పడాలి అనేటువంటిది ఒక గుర్తించి దానికి సంబంధించి ఒక ప్రీ ప్లాన్డ్గా ముందుకు వెళ్ళడం. సో ఇలాంటివన్నీ కూడా నిత్య జీవన విధానం, డైలీ లైఫ్ రొటీన్లో అలవాటు చేసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకోవడం మొదలు పెడతారు. ఇంకొకటి సిరిగారు, థర్డ్ హౌస్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది, కన్యా రాశి. దీని మూలన చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, స్టార్టప్ కంపెనీస్, అంటే
వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ నిర్ణయం ఏం తీసుకుంటే వాళ్ళ లైఫ్‌లో ఆ సక్సెస్ అనేటువంటిది అలా ఉంటుంది. అలాంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే సోదర సోదరీమణులు అంటే సిబ్లింగ్స్‌తో ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు అందరికీ కూడా గొప్పదైనటువంటి శుభ ఫలితాలు అంటే వాళ్ళతో గొడవలన్నీ సాల్వ్ అవ్వడం, వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయ బాట పట్టడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఆశ్లేష నక్షత్రానికి ఈ 4 మంత్స్ కూడా ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చండి. మీరు మీ తప్పుల్ని సరిదిద్దుకోండి, మీ లూప్ హోల్స్‌ని మీరే వెతుక్కోండి. మీరు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయండి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించండి. అంటే ఇలాంటివన్నీ లౌక్యానికి సంబంధించినటువంటి అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ 4 మంత్స్‌లో మీ లైఫ్ టర్న్ అయ్యేటువంటి మంత్స్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాదండి, మీ యొక్క జాతకంలో శని అనేటువంటి ప్లానెట్ చాలా బాగుండాలి. ఎందుకు అంటే శని అనేటువంటి ఆయన చాలామంది మనం శనిగాడని అదని ఇదని చాలా మాట్లాడకూడదు, అలాంటివి చెప్తూ ఉంటారు. అది అస్సలు ఎప్పుడూ కూడా చేయకూడదండి. ఎవ్రీ ప్లానెట్ వారి వారి కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటాయి. శని కర్మకి కారకుడు కాబట్టి ఆయన పని ఆయన చేస్తుంటారు. శని నిజంగా మీరు ఫేవరబుల్గా మార్చుకోగలిగితే తప్పకుండా శని ఇచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా వెళ్తాయండి. చాలా గొప్పగా హ్యూజ్ సక్సెస్ అనేటువంటి శని మాత్రమే ఇవ్వగలరు. సో, శనిని ప్రార్థించండి, పూజించండి, సేవించండి, నమస్కారం చేయండి. ఇంకొకటి ఏంటి అంటే మీ పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి ఆయన బలహీనంగా ఉంటే మయూరి ఇంద్రనీలము అనేటువంటి స్టోన్ పెట్టుకోవడం, తరువాత శనికి సంబంధించి ఆయన యాక్టివేట్ అవ్వడానికి నువ్వుల దానం ఇవ్వడం, ఆయనకి ప్రీతి కోసం నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ, ఎవ్రీ ఫ్రైడే తప్పకుండా ఒక గుప్పుడు గళ్ళుప్పు తీసుకుని దాంతో స్నానం చేయండి వామ్ వాటర్లో వేసి. దీనివల్ల ఏంటి, ఉప్పు అనేటువంటి లక్ష్మీ స్వరూపం. అంటే శని అనేటువంటి ఆయనకి కూడా మనం ఉప్పు సమర్పిస్తూ ఉంటాం. సో, ఆ దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోవాలి స్వామి, నువ్వే తీసుకో ఆ కర్మని అని చెప్పడానికి. సో, అది చేస్తూ ఉండండి. ఎవ్రీ సాటర్డే శని యొక్క ఆలయానికి వెళ్ళండి, శివాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. సుదర్శన యాగము అనేటువంటిది శని దోషాన్ని తొలగించడానికి నెంబర్ 1 రెమెడీ. సో, మీ పర్సనల్ చార్ట్లో యాక్టివేట్ అయ్యింది అనుకుంటే మీరు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూస్తారు, చాలా బాగుంటుంది. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిహారం చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. శని అనేటువంటి ప్లానెటే కాదండి, ఎవ్రీ ప్లానెట్ ఆయనకి ఉండేటువంటి డొమైన్ ఆయనకు ఉంటుంది. అంటే ప్రతి గ్రహం, ఒక్క గ్రహం జీవితంలో చాలా బాగుంటే చాలండి, ఆ వ్యక్తి దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఆ గ్రహ కారకత్వాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే, చాలామంది సిరిగారు ఏ బిజినెస్ పెట్టాలో తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, పార్ట్నర్షిప్లో వెళ్ళాలో తెలియక, వెళ్ళకూడదో తెలియక, ఏదో ఒక విధంగా తొందరపాటులో నిర్ణయం తీసుకుని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఇది ఎందుకు జరుగుతుందంటే సరైనటువంటి గైడెన్స్ లేక ఒకటి జరుగుతుంది. ఆ టైంలో కర్మ అనేటువంటిది ఆలోచించనివ్వదు, ఆలోచన పుట్టనివ్వదు. సో, ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలకు అది కారణం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ ఇండివిజువల్ చార్ట్ అండి, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏ గ్రహం అయినా సరే, అంటే మీ జీవితంలో మీ కోరిక ఏదున్నా, కొంతమందికి ఏదైనా సాధించాలని కోరిక ఉంటుంది, కొంతమంది కష్టం నాకు పోతే చాలనేటువంటి కోరిక ఉంటుంది. అది ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి భగవంతుని అనేటువంటిది, మీకు ఏమైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.